హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో కొరియన్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ట్రైన్ టు బుసాన్ మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ తీసినటువంటి రెవల్యూషన్స్ మూవీ చాలా బాగుంటుంది. సో చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే అయాన్ అనే అమ్మాయి ఒంటరిగా వెళుతూ ఉండగా తననే మింగ్ జాంగ్ అనే ఒక సైకో కిల్లర్ ఫాలో అవుతూ ఉంటాడు. తనని ఆ సైకో కిల్లర్ ఫాలో అవుతూ ఉండడంతో అయాన్ చాలా భయపడిపోతూ అక్కడి నుంచి పరిగెత్తుతూ ఉంటుంది. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చర్చి రావడంతో అయాన్ వెంటనే ఆ చర్చి లోపలికి వెళ్తుంది. అక్కడ అందరూ కూడా ప్రేయర్ చేస్తూ ఉంటారు. అయాన్ కూడా అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేస్తూ ఉంటుంది. అదే చర్చికి ఆ సైకో కిల్లర్ కూడా వచ్చేస్తాడు. కొంతసేపటి తర్వాత ప్రేయర్ అవ్వగానే ఆ అయాన్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసినటువంటి సైకో కిల్లర్ తను కూడా ఆ అయాన్ని ఫాలో అవడానికి లేచి వెళుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో పాస్టర్ అక్కడికి వచ్చి ఆ సైకో కిల్లర్ ని చూసి, మీరు ఫస్ట్ టైం మా చర్చికి వచ్చారా అని అడుగుతాడు. దానికి ఆ సైకో కిల్లర్ అయినటువంటి మింగ్ జాంగ్ కూడా, అవును ఫాదర్, నేను ఫస్ట్ టైం వచ్చాను అని అంటాడు. దాంతో ఆ చర్చ్ ఫాదర్ ఆ మింగ్ జాంగ్ ని, సరే అయితే మీరు నాతో పాటు రండి, నేను బాగా కాఫీ పెడతాను, టేస్ట్ చేసి వెళ్ళండి అని ఆ సైకో కిల్లర్ వద్దు అంటున్నప్పటికీ బలవంతంగా తనని తన రూమ్ కి తీసుకుని వెళ్తాడు. కట్ చేస్తే మరో పక్క అయాన్ మార్కెట్ లో తనకు కావాల్సినవన్నీ తీసుకుంటూ ఉండగా అదే సమయంలో ఈ మూవీలో హీరోయిన్ అయినటువంటి జమీరా అక్కడికి వస్తుంది. అలా ఇద్దరు ఒకరినొకరు గుద్దుకుంటారు. ఆ సమయంలో అయాన్ ఆ జమీరాని చూసి, మేడం మీకేమైంది, ఎందుకు మీరు అంత డల్ గా ఉన్నారు, నన్ను అంబులెన్స్ ని పిలవమంటావా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న జమీరా అయాన్ ని చూసి ఏం అవసరం లేదు అని జమీరా వెంటనే పక్కకి వెళ్లి వాటర్ తో టాబ్లెట్ వేసుకుంటుంది. కట్ చేస్తే మరో పక్క ఆ చర్చ్ ఫాదర్ ఆ సైకోని తన ఇంటికి తీసుకుని వెళ్ళి కాఫీ పెట్టించి వెంటనే ఆ సైకో కిల్లర్కి ఒక ఫామ్ ని కూడా ఇస్తాడు. ఎవరైనా మా చర్చికి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఈ ఫామ్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఇది జస్ట్ ఫార్మాలిటీస్ కోసమే, ఇందులో మీ డీటెయిల్స్ ని ఫిల్ చెయ్యండి అని అడుగుతాడు. అయితే ఆ సైకో కిల్లర్ మాత్రం ఏం అవసరం లేదు అని అంటూ ఉండగా ఆ సమయంలోనే చర్చ్ ఫాదర్ ఆ సైకో కిల్లర్ ని ఒక ఫోటో కూడా తీసుకుంటాడు. దాంతో ఆ సైకో కిల్లర్ చాలా కోపపడడంతో చర్చ్ ఫాదర్ మాత్రం ఆ సైకో కిల్లర్ ని చూసి, మీరేం కంగారు పడకండి సార్, ఇది నేనేమి ప్రింట్ చేయించి రోడ్ల మీద అంటించను, ఇది కేవలం మీరు ఫిల్ చేసి ఆ ఫామ్ కి అంటించి ఆ తర్వాత దాన్ని నేను కంప్యూటర్లో అప్లోడ్ చేసేస్తే నా పని అయిపోతుంది అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ చర్చ్ ఫాదర్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. దాంతో చర్చ్ ఫాదర్ ఆ సైకోని చూసి, మీరు ఈ ఫామ్ ని ఫిల్ చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని ఆ చర్చ్ ఫాదర్ వెంటనే పక్కకి వెళ్లి ఫోన్ లో మాట్లాడడం మొదలు పెడతాడు. నిజానికి ఆ చర్చ్ ఫాదర్ కి ఒక డిటెక్టివ్ ఫోన్ చేసి, సార్ మీరు అనుకున్నది కరెక్టే, మీ భార్యకి ఆ జిమ్ ట్రైనర్ కి అక్రమ సంబంధం ఉంది, అలాగే వాళ్ళిద్దరూ కలిసి ఉన్న చాలా ఫొటోస్ ని తీసి మీకు పంపించాను, చెక్ చెయ్యండి అని అంటాడు. ఆ మాటలు విన్న చర్చ్ ఫాదర్, నేను ఇంతలా ప్రేమిస్తే నన్ను ఎందుకు మోసం చేస్తుంది నా వైఫ్ అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ సమయంలో బయట ఉన్నటువంటి ఆ చర్చ్ ఫాదర్ వైఫ్ చర్చ్ ఫాదర్ కి సైగ చేస్తూ, పని అయిపోయిందా, మనం బయలుదేరదామా అని అంటూ ఉంటుంది. ఆ డిటెక్టివ్ మాత్రం ఫోన్ లో ఆ చర్చ్ ఫాదర్ తో మాట్లాడుతూ, సార్ నీకు నేను ఇంకా ఏమైనా సహాయపడగలనా అని అంటాడు. ఆ మాటలు విన్న చర్చ్ ఫాదర్, ఇంకేం సహాయపడతావు, ఆల్రెడీ నిజాలన్నిటినీ కూడా నాకు ఫోటో తీసి పంపించావు కదా, ఇంకా నాకు నువ్వు ఏ విధంగా సహాయపడతావు అని అడుగుతాడు. దానికి ఆ డిటెక్టివ్ మాట్లాడుతూ, సార్ మీ వైఫ్ ఆ జిమ్ ట్రైనర్ కలిసి ఉన్న వీడియో కూడా నా దగ్గర ఉంది, మీరు కావాలంటే దాన్ని మీకు పంపిస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న చర్చ్ ఫాదర్ చాలా కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత చర్చ్ ఫాదర్ ఇంటి లోపలికి రాగా అప్పటికే సైకో కిల్లర్ ఆ ఫామ్ ని ఫిల్ చేసి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. ఫాదర్ వెంటనే వెళ్లి ఆ సైకో కిల్లర్ కి తన షూని తొడగబోతూ ఉండగా ఆ సైకో కిల్లర్ కాలికి ఒక డివైస్ ని పెట్టి ఉంటారు. నిజానికి ఆ డివైస్ ని కొరియాలో ఏదైనా పెద్ద క్రైమ్ చేసిన వాళ్ళకి పెట్టి వాళ్ళ లొకేషన్ ని కనుక్కుంటూ ఉంటారు. ఆ డివైస్ ని చూసిన చర్చ్ ఫాదర్ చాలా భయపడిపోయి, అంటే ఇతను ఏదో చాలా పెద్ద క్రైమే చేసినట్లు ఉన్నాడు అని ఆ సైకోని చూసి చాలా భయపడుతూ ఉంటాడు. అది చూసిన సైకో సరే బయలుదేరతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. చర్చ్ ఫాదర్ వెంటనే ఆ సైకోను చూసి, ఇక్కడ తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా దేవుడు క్షమిస్తాడు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో చర్చ్ ఫాదర్ దగ్గరికి తన వైఫ్ రావడంతో చర్చ్ ఫాదర్ కి డిటెక్టివ్ చెప్పిన విషయాలన్నీ కూడా తన మనసులోనే పెట్టుకొని తన వైఫ్ తో మాత్రం నార్మల్ గా మాట్లాడుతూ
ఉంటాడు. మరోపక్క జమీరా ఆ సైకో కిల్లర్ కోసం ఒక ప్లేస్ లో వెయిట్ చేస్తూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత అక్కడికి సైకో కిల్లర్ వచ్చి ఆ మహిళ ఎవరు, నన్నే ఎందుకు ఫాలో అవుతుంది అని ఆ జమీరాని చాలా కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే ఆ సైకో కిల్లర్ చీకట్లో ఆ జమీరా ఫేస్ ని అంత క్లియర్ గా చూసి ఉండడు. సరిగ్గా అదే సమయంలో జమీరాకి తన నాన్న ఫోన్ చేసి నేను త్వరగా ఇంటికి వచ్చేసాను, ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసాను, త్వరగా వస్తే తిందామని అంటాడు. దాంతో ఆ జమీరా సరే నాన్న వస్తున్నాను అంటుంది. కట్ చేస్తే మరోపక్క ఆ చర్చ్ ఫాదర్ మరియు తన వైఫ్ ఇద్దరు కూడా కారులో వెళుతూ ఉండగా ఆ చర్చ్ ఫాదర్ తన వైఫ్ ను చూసి ఈరోజు నీకేదో స్కూల్ రీయూనియన్ పార్టీ ఉందన్నావు కదా, అక్కడికి వెళ్ళడం లేదా అని అంటాడు. దానికి ఆ చర్చ్ ఫాదర్ వైఫ్ మాట్లాడుతూ స్కూల్ రీయూనియన్ పార్టీ కాదు, కాలేజ్ రీయూనియన్ పార్టీ, నేను అక్కడికి వెళ్తున్నాను, రావడానికి లేట్ అవుతుంది, ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళి మన పాపని ఇంటికి తీసుకునిరా అని అంటుంది. అలా వాళ్ళు కారులో వెళుతూ ఉండగా వాళ్ళకి ఒక చోట కొత్తగా చర్చిని కట్టబోతున్నారు అనే ఒక పోస్టర్ లో రాసి ఉంటుంది. దాన్ని చూసిన చర్చి ఫాదర్ వైఫ్ చర్చి ఫాదర్ ని చూసి ఈ ఏరియాలో నీకన్నా పెద్ద చర్చి ఫాదర్ లేడు కదా, ఇక్కడ చాలా పెద్ద చర్చి రాబోతుంది, నువ్వు ఒకసారి మన బాస్ ని కలిసి నిన్నే ఈ చర్చిలో ఫాదర్ గా నియమించమని అడుగు అని అంటుంది. మరోపక్క జమీరా తన ఫాదర్ తో కలిసి భోజనం చేస్తూ ఏంటి నాన్న ఈరోజు చాలా ఎర్లీగా వచ్చారు అని అడుగుతుంది. దానికి జమీరా ఫాదర్ మాట్లాడుతూ ఈరోజు వర్షం చాలా ఎక్కువగా ఉంది కదమ్మా, అయినా రేపటి నుంచి మేము ఒక కొత్త ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయబోతున్నాం, ఒక పాత ఇంటిని పడగొట్టి అక్కడ కొత్త ఇల్లు కట్టబోతున్నారు అని అంటాడు. ఆ మాట విన్న జమీరా తన ఫాదర్ని చూసి పాత ఇల్లా, ఒకసారి నాకు ఆ పాత ఇల్లు ఫొటోస్ తీసి నాకు పంపించండి అని అంటుంది. జమీరా ఫాదర్ మాత్రం ఆ జమీరాని చూసి నువ్వున్న ఆ డిపార్ట్మెంట్లోనే ఉండి ఉంటే ఈ పాటికి నీకు మంచిగా ప్రమోషన్ వచ్చి ఉండేది, కానీ దాన్ని వదిలేసి ఇప్పుడు నువ్వు క్రైమ్ డిపార్ట్మెంట్లోకి వచ్చావు, దీంట్లో అంత పెద్దగా ప్రమోషన్స్ దొరకవు, అదేవిధంగా రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని అంటాడు. దానికి జమీరా నాన్న నాకు కావాలని ఇష్టంగా ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చాను అని అంటూ ఉంటుంది. ఆ జమీరా ఫాదర్ వెంటనే జమీరాని చూసి నువ్వు వెతుకుతున్న ఆ సైకో కిల్లర్ ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు, నువ్వు అతన్ని ఫాలో అవుతున్న విషయం కూడా నాకు తెలుసు, అయినా ఇప్పుడు అంతా మన చెయ్యి దాటిపోయింది, ఇప్పుడు నువ్వు తనని ఫాలో అయ్యి ఏం సాధిస్తావు, నా మాట విని అవన్నీ మర్చిపోయి నీ పని నువ్వు చేసుకో అని అంటాడు. కట్ చేస్తే మరోపక్క చర్చి ఫాదర్ తన బాస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఏంటి సార్ మా ఏరియాలో కొత్తగా చర్చిని కట్టబోతున్నారని అడుగుతాడు. ఆ మాటలు విన్న ఫాదర్ వల్ల బాస్ మాట్లాడుతూ నేనే నీకు ఫోన్ చేసి ఆ విషయం చెప్పాలనుకుంటున్నాను, నువ్వే అడిగావు కదా, నిజంగానే అక్కడ ఒక పెద్ద చర్చిని కట్టబోతున్నాను, అయితే సమస్య ఏమిటంటే అక్కడ ఫాదర్గా ఎవరిని పెట్టాలో నాకు అర్థం కావడం లేదు, నువ్వే అక్కడ ఫాదర్గా ఎవరిని పెట్టాలో నాకు చెప్పు అని అంటాడు. ఆ మాటలు విన్న ఈ చర్చ్ ఫాదర్ మాత్రం నేను అక్కడ ఉండాలి అని అడగడానికి వస్తే తనేంటి అక్కడ ఎవరిని పెట్టాలో నన్నే అడుగుతున్నాడు అని ఆలోచించి వెంటనే తన బాస్ ని చూసి సరే సార్ నేను ఆలోచించి చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి చర్చ్ ఫాదర్ వాళ్ళ బాస్ కొడుకు చాలా మంది అమ్మాయిల్ని తీసుకుని వస్తాడు. తను వెంటనే చర్చ్ ఫాదర్ ని చూసి మిమ్మల్ని చూసి చాలా కాలం అయ్యింది, అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను, మీ ఏరియాలో చాలా పెద్ద చర్చిని కట్టబోతున్నారు, నేనేమో నిన్ను అక్కడ ఫాదర్ గా ఉంచమని చెప్పాను, కానీ నాన్న మాత్రం నన్ను అక్కడ ఫాదర్ గా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడు, నిజానికి నాకు ఆ అర్హత కూడా లేదు, నేను నీ గురించి నాన్నకి చెప్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న చర్చ్ ఫాదర్ బాస్ కొడుకుని చూసి అది నువ్వు నేను డిసైడ్ చేయాల్సింది కాదు, పైవాడు డిసైడ్ చెయ్యాలి అని చెప్పి అక్కడి నుంచి చర్చ్ ఫాదర్ డైరెక్ట్గా చర్చికి వెళ్ళి నాకు కొత్తగా కట్టబోతున్న ఆ చర్చిలో ప్రేయర్ చెయ్యాలని ఉంది, అక్కడ మీకు సేవ చేయాలని ఉంది, నాకు అవకాశం వచ్చేలాగా చెయ్యి అని చాలా ఏడుస్తూ ప్రేయర్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో చర్చ్ ఫాదర్కి తన వైఫ్ ఫోన్ చేసి నేను కాలేజ్ రీయూనియన్ పార్టీకి వెళుతున్నాను, రావడానికి లేట్ అవుతుంది, స్కూల్ దగ్గరికి వెళ్ళి పాపను తీసుకురమ్మని చెప్పాను కదా, మీరు ఇంకా ఎందుకు అక్కడికి వెళ్ళలేదు, ఇంతకీ మీరు ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది. దానికి ఆ చర్చ్ ఫాదర్ నేను ఇప్పుడే వెళ్ళి మన బాస్ని కలిసి వచ్చి చర్చిలో ఉన్నాను అని అంటాడు. ఆ మాటలు విన్న తన వైఫ్ మాత్రం చర్చ్ ఫాదర్ని చాలా తిడుతూ నీకు అస్సలు బుర్ర లేదు, చెప్పిన ఒక్క పని కూడా పూర్తి చెయ్యవు, ఇప్పుడు స్కూల్ దగ్గర పాపను ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు అని స్కూల్లో వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు, పాప కనిపించకపోతే మాత్రం నేను నిన్ను వదిలిపెట్టను, పాప కనిపించకుండా పోవడానికి నువ్వే కారణమని ఆ చర్చ్ ఫాదర్ వైఫ్ చర్చ్ ఫాదర్ని చాలా ఘోరంగా తిడుతూ ఉంటుంది.
ఆ మాటలు విన్న చర్చి ఫాదర్ కి సడన్ గా ఒక విషయం గుర్తుకు వస్తుంది. మార్నింగ్ తన ఇంటికి వచ్చిన ఆ సైకో కిల్లర్ తన కూతుర్ని ఏమైనా కిడ్నాప్ చేసి ఉంటాడా అని ఆలోచించి వెంటనే ఇంటికి వెళ్లి ఆ సైకో కిల్లర్ ఫోటో ఉన్న ఆ ఫామ్ ని చెక్ చేస్తాడు. అయితే ఆ ఫామ్ వర్షంలో తడిసి ఉండడంతో ఫోటోలో ఉన్న తన ఫేస్ అస్సలు కనిపించదు. దాంతో చర్చి ఫాదర్ ఆ సైకో కిల్లర్ అడ్రస్ కనుక్కుని తన ఇంటికి బయలుదేరతాడు. కట్ చేస్తే మరో పక్క జమీరా నిద్రపోతూ ఉండగా తనకి ఒక కల వస్తుంది. నిజానికి ఆ జమీరాకి తన లైఫ్లో జరిగింది కలలాగా వస్తూ ఉంటుంది. ఒకరోజు జమీరా పోలీస్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఉండగా తన చెల్లి తనకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. జమీరా తన చెల్లితో మాట్లాడుతూ ఏంటి నువ్వు ఒకలాగా మాట్లాడుతున్నావు, ఏమైంది అని అడుగుతుంది. నిజానికి అప్పటికే ఆ జమీరా చెల్లిని ఈ సైకో కిడ్నాప్ చేసి తన చేత ఆ విధంగా ఫోన్ చేయించి ఉంటాడు. జమీరా తన చెల్లి మాట్లాడుతూ ఉండగానే తన చెల్లితో మాట్లాడుతూ నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, నువ్వు నాన్నకి ఫోన్ చేసి మాట్లాడు అని అంటుంది. ఫోన్ కట్ చేసిన తర్వాత ఆ సైకో కిల్లర్ జమీరా సిస్టర్ ని చూసి నేను నీకు చెప్పాను కదా, మీ సిస్టర్ నిన్ను కాపాడదు అని చెప్పాను కదా, ఎప్పటికైనా నమ్ముతావా అని అంటాడు. ఆ మాటలు విన్న జమీరా సిస్టర్ మాత్రం లేదు, నా సిస్టర్ నన్ను ఖచ్చితంగా కాపాడుతుంది, అదే విధంగా నిన్ను కూడా జైలుకి పంపిస్తుంది అని అంటూ ఉంటుంది. ఇక్కడ నిజానికి ఆ సైకో కిల్లర్ జమీరా సిస్టర్ ని చంపేశాడా లేదా అన్నది మాత్రం చూపించరు. అప్పటి నుంచి కూడా జమీరా చెల్లెలు తనకి ఒక ఆత్మలాగా కనిపిస్తూ ఉంటుంది. జమీరా చెల్లెలు ఆత్మ జమీరాతో మాట్లాడుతూ ఆ సైకో కిల్లర్ చెప్తూనే ఉన్నాడు, నేనే తనని నమ్మలేదు, నిజంగా మా అక్క వస్తుంది, నన్ను కాపాడుతుంది, అదే విధంగా వాణ్ణి కూడా అరెస్ట్ చేసి జైల్లో వేస్తావని తనకి చెప్పాను, అయినా నువ్వు నన్ను కాపాడడానికి రాలేదు, ఇప్పటికి కూడా నేను అక్కడే డోర్ వెనకాల నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అని అంటూ ఉంటుంది. ఆ విధంగా జమీరాకి అప్పుడప్పుడు కూడా తన చెల్లి ఆత్మ కనబడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత చర్చి ఫాదర్ సైకో అడ్రస్ కనుక్కుని అక్కడికి వెళ్ళగా ఆ సమయంలో సైకో ఒక రైన్ కోట్ వేసుకుని కారులోకి ఏదో ఎక్కిస్తూ ఉంటాడు. దాన్ని చూసినటువంటి చర్చి ఫాదర్ చాలా భయపడిపోతూ నా కూతుర్ని చంపి డెడ్ బాడీని కారులోకి ఎక్కిస్తున్నాడేమో అని చాలా భయపడిపోతూ వెంటనే తను పోలీసులకి ఫోన్ చేసి సార్ నా కూతురు కనిపించడం లేదు, నాకు ఆ సైకో మీదే అనుమానంగా ఉంది, మీరు తొందరగా రండి, అతన్ని మీరు పట్టుకోవచ్చు అని చెప్తూ ఉంటాడు. సరిగ్గా ఆ సమయంలో ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. దాంతో చర్చి ఫాదర్ వెంటనే ఆ సైకోని ఫాలో అవుతూ వెళ్ళగా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ సైకో కారు కనిపించదు. దాంతో ఆ చర్చి ఫాదర్ వెంటనే దిగి చుట్టూ అంతా వెతుకుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో తన వెనక్కి ఒక కారు వచ్చి ఆగుతుంది. చర్చి ఫాదర్ అటువైపుకి చూడగా ఆ కారులో నుంచి బయటికి దిగిన సైకో చర్చి ఫాదర్ని చూసి ఏంటి ఫాదర్, ఇంత రాత్రి సమయంలో వర్షం పడుతూ ఉన్నా నువ్వెందుకు నన్ను ఫాలో అవుతున్నావు, నన్ను ఇబ్బంది పెట్టకుండా పక్కకు తప్పుకో, నాకు చాలా పని ఉంది అని అంటాడు. ఆ మాటలు విన్న చర్చి ఫాదర్ చాలా సైలెంట్ గా వెంటనే పరిగెట్టుకుంటూ ఆ కారు దగ్గరికి వెళ్లి ఆ కారు మొత్తం కూడా తన కూతురి పేరు పెట్టి పిలుస్తూ వెతుకుతూ ఉంటాడు. ఆ సమయంలోనే చర్చి ఫాదర్ ఆ సైకో కాలుని చూడగా ఆ కాలికి ఉండవలసిన డివైస్ కనిపించదు. దాన్ని చూసిన తర్వాత ఆ చర్చి ఫాదర్ ఇంకా భయపడిపోతాడు. తన కాలికి ఆ డివైస్ లేదు అంటే ఈ సైకో కిల్లర్ ఇప్పుడు ఏదో పెద్దగానే ప్లాన్ చేసి చేయబోతున్నాడు అని ఆ చర్చి ఫాదర్ చాలా భయపడుతూ ఆ సైకోతో గొడవ పడుతూ ఉంటాడు. అలా ఇద్దరు చాలాసేపు కొట్టుకున్న తర్వాత ఆ సైకో కిల్లర్ పక్కనే ఉన్న లోయలో పడిపోతాడు. దాంతో చర్చి ఫాదర్ వెంటనే ఆ సైకో కిల్లర్ దగ్గరికి వెళ్ళగా తనకి బాగా దెబ్బలు తగిలి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. దాంతో చర్చి ఫాదర్ చాలా భయపడిపోతూ వెంటనే తన కారులో ఛార్జింగ్ ఎక్కుతున్న తన ఫోన్ తీసుకుని పోలీసులకి ఫోన్ చేద్దామా అని అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో తన వైఫ్ తనకు ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉన్నారు, మీరు కంగారు పడకుండా ఇంటికి వచ్చేయండి, మన అమ్మాయి మన ఇంటికి తిరిగి వచ్చేసింది అని అంటుంది. ఆ మాటలు విన్న చర్చి ఫాదర్ ఇప్పుడు ఫోన్ చేసావా, అదేదో ముందే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అని మనసులో అనుకుని ఇప్పుడేం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పెద్ద మెరుపు మెరుస్తుంది. అప్పుడే చర్చి ఫాదర్కి అక్కడ సిలువు దగ్గర ఒక ఆకారం తనకు కనిపిస్తుంది. నిజానికి ఆ సిలువు దగ్గర కనిపించే ఫేస్ ఈ చర్చి ఫాదర్కి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. దాన్ని చూసినటువంటి చర్చి ఫాదర్ ఇదంతా కూడా ఆ దేవుడే నా చేత చెయ్యించినట్లుగా ఉన్నాడు అని అనుకుని వెంటనే అక్కడికి వెళ్ళి ఆ సైకో కిల్లర్కి ఉన్న షర్ట్ తీసేసి తన కారుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోపక్క పోలీస్ స్టేషన్లో జమీరా పై అధికారి జమీరాని చూసి మాట్లాడుతూ ఇప్పుడే నాకు చర్చి ఫాదర్ ఫోన్ చేసి ఆ సైకో ఎవరో అమ్మాయిని కిడ్నాప్ చేశాడని తనని కాపాడండి అని కాల్ చేసి ఆ విషయం చెప్పేటప్పుడే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినట్లుగా ఉంది. అదేవిధంగా అయాన్ కూడా కనిపించకుండా పోయింది.
అంటే ఖచ్చితంగా ఆ సైకో కిల్లరే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసే సమయంలో ఈ ఫాదర్ చూసి మనకు ఫోన్ చేసినట్లుగా ఉన్నాడు. మీరు ఒక పని చెయ్యండి, మీరు మొత్తం 3 టీంలుగా విడిపోండి. ఒక టీం చర్చి ఫాదర్ని వెతికి తనని విచారించండి. రెండవ టీం ఆ సైకో ఎక్కడ ఉన్నాడో కనుక్కోండి. మూడో టీం వచ్చి అయాన్ ఎక్కడ ఉందో కనిపెట్టండి అని చెప్పడంతో ఆ పోలీసులు అందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. కట్ చేస్తే ఆ తర్వాత ఒక టీం వెళ్ళి ఆ సైకో ఇంటిని పరిశీలిస్తూ ఉంటారు. కానీ వీళ్ళకి అక్కడ ఎటువంటి ఆధారాలు దొరకవు. కానీ అక్కడ ఉన్న ఒక గోడ మీద మాత్రం ఒక విచిత్రమైన బొమ్మ కనబడుతుంది. నిజానికి ఆ బొమ్మ ఎలా ఉంటుంది అంటే ఒక పెద్ద దెయ్యం లాగా ఉంటుంది. ఆ దెయ్యం నోట్లో అందరూ మనుషులు ఇరుక్కుని ఉన్నట్లుగా అక్కడ బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మను చూసి పోలీసులు కూడా చాలా భయపడతారు. కట్ చేస్తే మరో పక్క మరో టీం ఆ చర్చ్ ఫాదర్ దగ్గరకు వెళ్ళి విచారిస్తూ ఉంటారు. ఆ సమయంలో చర్చ్ ఫాదర్ చాలా మౌనంగా కూర్చొని నేను చాలా పెద్ద తప్పు చేశానా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. పోలీసులు చర్చి ఫాదర్ని చూసి మీరు రాత్రి సమయంలో మాకెందుకు ఫోన్ చేశారు? అప్పటి నుంచే అయాన్ అనే అమ్మాయి కనిపించకుండా పోయింది అని అంటారు. ఆ మాటలు విన్న చర్చి ఫాదర్ అయాన్ అంటే మన చర్చికి వస్తూ ఉండే అమ్మాయే కదా అని ఆలోచించి ఇంతకీ మీరు ఆ అమ్మాయిని కనిపెట్టారా లేదా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న పోలీసులు ఇంకా లేదు, తన గురించే వెతుకుతున్నాం. అది సరే, మీరు మాకెందుకు ఫోన్ చేశారో అది చెప్పండి అని అంటారు. ఆ చర్చ్ ఫాదర్ వెంటనే పోలీసుల్ని చూసి నిన్న మొదటిసారిగా ఆ సైకో కిల్లర్ మా చర్చికి వచ్చాడు. అప్పుడే నేను అతని చేత అడ్మిషన్ ఫామ్ని ఫిల్ చేయించాను. ఆ సమయంలో నేను ఆ సైకో కిల్లర్ కాలికి ఒక డివైస్ని ఉండడం చూసి ఈ డివైస్ ఉంది అంటే ఇతను ఏదో పెద్ద తప్పు చేశాడు అని అర్థం చేసుకున్నాను. నిన్న సాయంత్రమే నా వైఫ్ ఫోన్ చేసి నా కూతురు స్కూల్లో కనిపించలేదు అని చెప్పడంతో నాకు ఆ సైకో కిల్లర్ మీదనే డౌట్ వచ్చి అతని అడ్రస్ కనుక్కుని వెంటనే అక్కడికి వెళ్ళగా ఆ సమయంలో తను ఏదో కారులో ఎక్కిస్తూ ఉన్నాడు. అది చూసి నాకు నిజంగానే తన నా కూతుర్ని చంపేశాడేమో అని భయపడిపోయి మీకు ఫోన్ చేశాను అని చెప్తాడు. దాంతో పోలీసులు ఆ ఫాదర్ ని చూసి మరి నీ కూతురు ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడుగుతారు. చర్చ్ ఫాదర్ పోలీసుల్ని చూసి ఇప్పుడు నా కూతురు ఇంట్లోనే ఉంది, నేను రావడానికి లేట్ అవుతుంది అని తెలుసుకుని నా కూతురు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని చెప్తాడు. ఆ సమయంలోనే పోలీస్ ఆఫీసర్ జమీరా ఆ చర్చ్ ఫాదర్ ఇంటి లోపల మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది. ఒక గదిలో సైకో కిల్లర్ జాకెట్ పడి ఉంటుంది. అక్కడే తన ఫామ్ ఫిల్ చేసిన ఆ ఫామ్ లో తన ఫోటో కూడా ఉంటుంది. అయితే ఆ సైకో కిల్లర్ ఫోటో వర్షంలో తడిసిపోయి చెరిగిపోయి ఉంటుంది. పోలీసులు వెంటనే ఆ చర్చ్ ఫాదర్ ని చూసి మీరు ఆ సైకో కిల్లర్ ని చూసినప్పుడు తన ప్రవర్తన ఎలా ఉంది అని అడుగుతారు. దానికి ఆ చర్చ్ ఫాదర్ సమాధానం చెప్తూ నేను తనని చూసినప్పుడు తను ఎందుకో కొంచెం భయపడుతున్నట్లుగా నాకు అనిపించింది. అందుకే నేను తనని ఫాలో అవుతున్న సమయంలో నా వైఫ్ నాకు ఫోన్ చేసి మన కూతురు ఇంటికి తిరిగి వచ్చింది అని చెప్పడంతో నేను అక్కడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేసాను అని చెప్తాడు. దాంతో పోలీసులు వెంటనే ఆ ఫాదర్ ని చూసి సరే అయితే మీకు ఆ సైకో గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా మాకు చెప్పండి అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఉంటారు. ఆ సమయంలోనే ఆ జమీరా షూ ర్యాక్ లో ఒక షూకి బాగా బురద ఇంటి ఉంటుంది. అది చూసినటువంటి జమీరా అంటే రాత్రి ఈ చర్చి ఫాదర్ ఎక్కడికో వెళ్ళినట్లుగా ఉన్నాడు అని అర్థం చేసుకుంటుంది. అలా పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత ఆ చర్చి ఫాదర్ అక్కడే కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో చర్చి ఫాదర్కి తన బాస్ ఫోన్ చేసి అర్జెంటుగా నువ్వు ఒకసారి ఇంటికి రా, నీతో మాట్లాడాలి అని అంటాడు. దాంతో చర్చి ఫాదర్ వెంటనే తన బాస్ దగ్గరికి వెళ్ళగా తన బాస్ చర్చి ఫాదర్తో మాట్లాడుతూ నేను కట్టబోయే ఆ చర్చిలో నా కొడుకునే అక్కడ పాస్టర్గా ఉంచాలనుకున్నాను. కానీ నా కొడుకు చర్చికి వచ్చే వాళ్ళందరితో కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకుని తను కామ కోరికలతో రగిలిపోతున్నాడు. ఒక చర్చిలో ఫాదర్ అవ్వాలి అంటే ఆ వ్యక్తికి ఇలాంటి కోరికలు ఉండకూడదు, తను దేవుడి సేవలో మునిగిపోయి ఉండాలి. కానీ నా కొడుకు మాత్రం కామంతో రగిలిపోతున్నాడు. ఇప్పుడు కూడా నా కొడుకు ఎవరో ఒక అమ్మాయిని పాడు చేశాడని ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తుంది. అందుకే నేను నా కొడుకుని విదేశాలకి పంపిస్తున్నాను. కాబట్టి నువ్వే నేను కట్టబోయే ఆ పెద్ద చర్చిలో నువ్వే పాస్టర్ గా ఉండాలి అని అంటాడు. అప్పుడే ఆ చర్చ్ ఫాదర్ కి తనకి ఎదురుగుండా జీసస్ లాంటి ఒక రూపం కనిపిస్తుంది. ఆ రూపాన్ని చూసిన చర్చి ఫాదర్ నేనే కొత్తగా కట్టబోయే చర్చిలో కూడా ఫాదర్ ని అవ్వబోతున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క పోలీస్ స్టేషన్ ని చూపిస్తారు. నిజానికి ఈ సైకో కిల్లర్ ఇంతకు ముందే జైలుకి వెళ్లి ఉండగా తనకి ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ ని కూడా అలర్ట్ చేసి ఉంటారు. దాంతో పోలీసులు ఆ సైకియాట్రిస్ట్ డాక్టర్ ని పిలిచి విచారిస్తూ ఉంటారు. అప్పుడు ఆ డాక్టర్ పోలీసుల్ని చూసి మాట్లాడుతూ తను నా దగ్గరికి వారం వారం వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉండేవాడు, కానీ కొన్ని వారాలుగా నా దగ్గరికి రాకుండా మానేశాడు. అంటే నేను తనకి పూర్తిగా నయమైపోయిందేమో అందుకే రావడం లేదు అని అనుకున్నాను, కానీ ఈ విధంగా చేస్తున్నాడు అని నేను ఊహించలేదు అని చెప్తూ ఉంటాడు.
వెంటనే పోలీసులు ఆ సైకో ఇంట్లో తీసిన ఫొటోస్ ని కూడా ఆ సైకాట్రిస్ట్ డాక్టర్ కి చూపిస్తూ ఉంటారు. ఆ ఫొటోస్ లోనే ఆ సైకో ఒక భయంకరమైన బొమ్మ గీసి ఉంచాడు కదా, ఆ భయంకరమైన దెయ్యం నోట్లో చాలా మంది మనుషులు చిక్కుకుని ఉన్నట్లుగా ఒక బొమ్మను డ్రా చేశాడు కదా. ఆ బొమ్మను చూపించిన పోలీసులు సైకాట్రిస్ట్ ని చూసి తను ఈ బొమ్మను ఎప్పుడు డ్రా చేశాడు అని అడుగుతారు. దాంతో డాక్టర్ వెంటనే పోలీసుల్ని చూసి ఈ బొమ్మని రీసెంట్ గానే డ్రా చేసినట్లుగా ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు. అయితే జమీరా మాత్రం ఆ సైకాట్రిస్ట్ డాక్టర్ ని అలాగే చూస్తూ ఉంటుంది. ఇక్కడే ఆ జమీరాకి ఒక విషయం గుర్తుకు వస్తుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి పోలీసులు ఈ సైకో కిల్లర్ ని ఇంతకు ముందు అరెస్ట్ చేసి ఒక కేసు ఫైల్ చేసి కోర్టుకి కూడా తీసుకుని వెళ్లి ఉంటారు. ఆ సమయంలో ఒక లాయర్ ఈ సైకో కిల్లర్ తరపున మాట్లాడుతూ, సరే ఈ సైకో ఒక మెంటల్లీ డిస్టర్బ్ అయిన పర్సన్, అందుకే మనం అతని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ ని అపాయింట్ చెయ్యాలి అని కోరుకుంటుంది. దాంతో జడ్జి కూడా ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ ని అలాట్ చేస్తారు. ఆ తర్వాత ఆ డాక్టర్ జడ్జిని చూసి మాట్లాడుతూ, సరే ఈ సైకో చిన్నతనంలోనే వాళ్ళ నాన్న చనిపోయాడు, ఆ తర్వాత వాళ్ళ అమ్మ రెండో పెళ్లి చేసుకుంది. ఈ సైకో బాడీ మీద మొత్తం 108 గాయాలు ఉన్నాయి. అలాగే తన తల మీద కూడా ఒక చాలా పెద్ద గాయమే ఉంది. ఇదంతా చేసింది మరెవరో కాదు, తన స్టెప్ ఫాదరే ఈ విధంగా తనని టార్చర్ చేశాడు. రోజులు నెలలు కాదు, ఏకంగా 5 సంవత్సరాల పాటు ఈ వ్యక్తిని తన స్టెప్ ఫాదర్ టార్చర్ చేశాడు. అందుకే అప్పటి నుంచి ఈ వ్యక్తి సైకోలాగా మారాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న జడ్జి మాట్లాడుతూ, ఇతన్ని జైల్లో పెడితే ఏమైనా మార్పు వస్తుందా అని అడుగుతాడు. దానికి ఆ డాక్టర్ సమాధానం చెప్తూ, జైల్లో పెడితే మార్పు వస్తుందో లేదో నేను చెప్పలేను, కానీ తనకు ట్రీట్మెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అని చెప్తాడు. ఇక్కడే స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. జమీరా వెంటనే ఆ సైకాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్లి, కొన్ని సంవత్సరాల క్రితం ఈ సైకో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి టార్చర్ చేశాడు. అయితే ఎలాగో అలా ఆ అమ్మాయి తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయి పోలీసులకు చెప్పడంతో మేము ఆ సైకోని అరెస్ట్ చేసి జైలుకి తీసుకుని వచ్చాం. అయితే మీరు మాత్రం తనకు అనుకూలంగా మాట్లాడి ఒక సింపతిని క్రియేట్ చేసి తనకి జైలు శిక్ష పడకుండా తనకి ఒక డివైజ్ ని పెట్టి తనకి ట్రీట్మెంట్ చేయించాలి అని తనని బయటికి వదిలేశారు. అదే సమయంలో సోషల్ మీడియాలో ఆ సైకో చాలా మంచివాడు అంటూ తనకి చాలా పాజిటివ్ గా మాట్లాడుతూ ఆ సైకోని అందరూ కూడా సపోర్ట్ చేస్తూ పొగుడుతూ ఉన్నారు. అదంతా చూసినటువంటి ఆ సైకో కిల్లర్ చేతిలో కిడ్నాప్ అయిన ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని చెప్తుంది జమీరా. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ అమ్మాయి మరెవరో కాదు, జమీరా వాళ్ళ సిస్టరే ఆ విధంగా చనిపోయి ఉంటుంది. ఆ మాటలు విన్న సైకియాట్రిస్ట్ డాక్టర్ వెంటనే ఆ జమీరాని చూసి, నీ చెల్లెలు చనిపోవడానికి కారణం ఆ సైకో కాదు, అలాగే జడ్జి కూడా కాదు. నీ చెల్లెలు చనిపోవడానికి వీళ్లతో పాటు లాయర్ కాదు, పోలీసులు కాదు, డాక్టర్ అయినా నేను కూడా కాదు. నేను కేవలం ఆ సైకోకి ఉన్న ప్రాబ్లంని మాత్రమే జడ్జికి చెప్పాను తప్ప నాకు అతన్ని కాపాడాలనే ఉద్దేశం కూడా నాకు లేదు అని అంటాడు. జమీరా వెంటనే ఆ సైకియాట్రిస్ట్ డాక్టర్ ని చూసి, ఇప్పుడు ఆ సైకో ఎందుకు అయానాని కిడ్నాప్ చేశాడు అని అడుగుతుంది. ఆ డాక్టర్ జమీరాని చూసి, నువ్వు నిజంగా అయానాని కాపాడాలి అనుకుంటే ఒక పోలీసు లాగా ఇన్వెస్టిగేషన్ చెయ్యి, అంతేకాని ఆ సైకో బాధితురాల్లాగా ఇన్వెస్టిగేషన్ చేస్తే నువ్వేమీ కనిపెట్టలేవు అని అంటాడు. కట్ చేస్తే మరో పక్క చర్చి ఫాదర్ దగ్గరికి ఒక మహిళ వచ్చి, మన చర్చికి వస్తూ ఉండే అయాన్ అనే అమ్మాయి కనిపించకుండా పోయింది కదా, ఆ అమ్మాయి దొరుకుతుందా అని ఏడుస్తూ ఉంటుంది. దాంతో ఆ చర్చి ఫాదర్ వెంటనే తనతో పాటు ఆ మహిళని చర్చి లోపలికి తీసుకుని వెళ్లి ప్రేయర్ చేస్తూ ఉంటారు. మరోపక్క పోలీసులకి అయాన్ని ఆ సైకో కిడ్నాప్ చేయక ముందే 4 రోజుల క్రితమే అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్నిటినీ కూడా పాడు చేశాడు అని తెలుస్తుంది. అదేవిధంగా అప్పుడే పోలీసులకి ఆ సైకో కారు ఎక్కడ ఉందో ఆ అడ్రస్ కూడా తెలుస్తుంది. దాంతో పోలీసులు వెంటనే ఆ ప్లేస్ కి బయలుదేరి వెళ్తారు. ఆ సమయంలో చర్చ్ ఫాదర్ మరియు తనతో పాటు ఉన్న ఆ మహిళ ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు. పోలీసులు వెంటనే ఆ సైకో కారు దొరికిన స్పాట్ కి వెళ్లి వెతగ్గా అక్కడ వాళ్ళకి ఏమీ పెద్దగా క్లూస్ దొరకవు, కానీ అక్కడ కొన్ని రక్తపు మరకలు మాత్రమే ఉంటాయి. దాంతో ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు అక్కడికి వచ్చి టెస్టులు చేస్తూ ఉంటారు. జమీరా కూడా అక్కడంతా కూడా వెతుకుతూ ఉంటుంది. ఆ సమయంలోనే అక్కడ ఉన్న ఒక చెట్టుకి ఒక జాకెట్ వేలాడుతూ కనబడుతూ ఉంటుంది. అదే సమయంలో ఆ ప్లేస్ కి చర్చి ఫాదర్ మరియు తనతో పాటు ఒక మహిళ కూడా అక్కడికి వస్తుంది. ఆ చర్చి ఫాదర్ తో పాటు వచ్చిన ఆ మహిళ మరి ఎవరో కాదు, కనిపించకుండా పోయిన అయాన్ వాళ్ళ అమ్మాయి అయి ఉంటుంది. అయాన్ వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి నా కూతురు ఎక్కడా అని వెతుకుతూ అరుస్తూ ఉంటుంది. అదే సమయంలో అయాన్ వాళ్ళ ఫాదర్ కూడా అక్కడికి వచ్చి ఇంతకీ ఆ సైకో దొరికాడా అని అడుగుతూ ఉంటాడు. పోలీసులు ఆ అయాన్ వాళ్ళ ఫాదర్ ని చూసి
లేదు సార్, తన వెహికల్ మాత్రమే దొరికింది, తన కోసం వెతుకుతున్నాము అని చెప్తూ ఉంటారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ చర్చ్ ఫాదర్ మాత్రం వెంటనే పోలీసుల్ని చూసి ఏంటి ఇంకా డెడ్ బాడీ దొరకలేదా అని పొరపాటున అడుగుతాడు. ఆ మాటలు విన్న అయాన్ మదర్ ఫాదర్ ఏమిటి డెడ్ బాడీ అంటున్నాడు అని తన కూతురు చనిపోయిందేమో అని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఫాదర్ వెంటనే అక్కడికి వచ్చి తనని కూల్ చేసి అక్కడి నుంచి పంపిస్తాడు. జమీరా వెంటనే ఆ చర్చ్ ఫాదర్ ని వింతగా చూస్తూ ఈ చర్చ్ ఫాదర్ ఇక్కడికి వచ్చాడు, వచ్చి రాగానే మీకు డెడ్ బాడీ దొరకలేదా అని ఎందుకు అంటున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత చర్చి ఫాదర్ ఇంటి దగ్గర కారులో కూర్చుని ఉండగా తన వైఫ్ రెడీ అయ్యి కారులోకి వచ్చి కూర్చుంటుంది. తన వైఫ్ వెంటనే చర్చి ఫాదర్ని చూసి ఈరోజు ఏమిటి కొత్తగా, నేను ఎప్పుడు హాస్పిటల్కి రమ్మని పిలిచిన మీరు రారు కదా, ఈరోజు మీరు అయాన్ కోసం ప్రేయర్ చేస్తాను అని చెప్పారు, అయినా కూడా దాన్ని పక్కన పెట్టి ఎందుకు నాతో పాటు హాస్పిటల్ దగ్గరికి వస్తున్నారు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న చర్చి ఫాదర్ వెంటనే తన వైఫ్ని చూసి నేను నీకు ఒక విషయం చెప్పాలి, మా బాస్ నన్ను ఇక్కడ కొత్తగా కట్టబోయే చర్చిలో నన్నే పాస్టర్గా ఉండమని చెప్పారు. మా బాస్ కొడుకు చాలా మంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్స్ పెట్టుకుని పాపాలు చేస్తున్నాడు, అందుకే మా బాస్ తన కొడుకు ప్రవర్తనలో మార్పు తీసుకురావడం కోసం దేవుడికి సేవ చేయడం కోసం తన కొడుకుని విదేశాలకి పంపిస్తున్నాడు. ఇక్కడ ఈ చర్చిని నేనే చూసుకోబోతున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఆ దేవుడే ఇచ్చాడు, కానీ నేను ఆ పని చేయడానికంటే ముందు మన ఇంట్లో కూడా ఎవరో తప్పు చేయకుండా ఉండాలి. నువ్వు ఏదైనా తప్పు చేసి ఉంటే నా దగ్గర చెప్పు, నేను ఆ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాను అని అంటాడు. దాంతో ఆ ఫాదర్ వైఫ్ చాలా ఏడుస్తూ నేను తప్పు చేసినట్లుగా నా హస్బెండ్ కి తెలిసిపోయినట్లు ఉంది అని, నేను ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ఉన్నాను, నన్ను క్షమించు, దానికోసం నన్ను క్షమించమని దేవుడి దగ్గర ప్రార్థన చెయ్యి అని వేడుకుంటుంది. ఆ చర్చ్ ఫాదర్ వెంటనే తన భార్య కోసం ప్రార్థన చేసి తన భార్యను చూసి నేను నిన్ను హాస్పిటల్ దగ్గరే డ్రాప్ చేస్తాను అని కారులో తీసుకుని వెళుతూ ఉంటాడు. అలా వాళ్ళు వెళుతూ ఉండగా రోడ్డు పక్కన ఒక అంబులెన్స్ ఆగిపోయి ఉంటుంది. ఆ చర్చ్ ఫాదర్ వెంటనే కారు ఆపి మీకేమైనా సహాయం చెయ్యాలని అడుగుతాడు. అయితే వాళ్ళు మాత్రం ఫాదర్ ని చూసి మేము మెకానిక్ ఫోన్ చేశాం సార్, మీరు ఇక్కడి నుంచి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తారు. దాంతో వీళ్ళిద్దరూ కూడా హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడ అప్పటికే హాస్పిటల్ స్టాఫ్ మొత్తం కూడా ఆ ఫాదర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఫాదర్ అక్కడ ఉన్న పేషెంట్ ఆరోగ్యం కోసం అక్కడ ప్రార్థన చేయడానికే తనని అక్కడికి పిలిచి ఉంటారు. దానికోసం అక్కడ స్టాఫ్ మొత్తం వెయిట్ చేస్తూ ఆ ఫాదర్ కోసం వెల్కమ్ చెప్తూ ఉంటారు. అప్పుడే ఒక నర్స్ నేను ఒక అంబులెన్స్ ని పిలిచాను కానీ ఇంకా రాలేదు అని చాలా కంగారు పడుతూ ఉంటుంది. దాంతో ఏమిటి విషయం అని అడగ్గా ఆ నర్సు అక్కడ ఉన్న డాక్టర్స్ ని చూసి ఈరోజు మార్నింగ్ ఎవరో ఒక వ్యక్తి లోయలో పడిపోయాడంట, తనకి బాగా గాయాలయ్యి ఉండడంతో తను నాకు ఫోన్ చేసి అక్కడికి అంబులెన్స్ ని పంపించమని చెప్పాడు. నేను కూడా అంబులెన్స్ కి ఫోన్ చేశాను, అయితే వాళ్ళు ఇంకా రాలేదు. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి అతి కష్టం మీద హాస్పిటల్ కి వచ్చి జాయిన్ అయిపోయాడు అని చెప్తుంది. దాంతో ఆ మాటలు విన్న డాక్టర్స్ అక్కడ గాయపడ్డ వ్యక్తిని చూడడం కోసం బయలుదేరి వెళ్తారు. ఇదంతా వింటున్నటువంటి ఆ పాస్టర్ కూడా లోయలో పడింది ఆ సైకో కాదు కదా అని అనుకుంటూ ఒకసారి వెళ్ళి మనం కూడా చూద్దామని వెళుతూ ఉంటాడు. అలా ఆ పాస్టర్ వెళుతూ ఉండగా ఒక రూమ్ లో నుంచి సౌండ్స్ వస్తూ ఉంటాయి. పాస్టర్ అక్కడికి వెళ్లి చూడగా ఆ రూమ్ లోనే ఆ సైకో కూర్చొని నన్ను ఆ ఫాదరే చంపాలని చూశాడు, తనే నన్ను లోయలోకి తోసేశాడు అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. దాంతో ఆ చర్చి ఫాదర్ భయపడిపోయి అక్కడి నుంచి తిరిగి వెళ్ళబోతూ ఉండగా ఆకాశంలో ఒక్కసారిగా మెరుపు వస్తుంది. అక్కడ ఈ చర్చి ఫాదర్ కి జీసస్ ఆకారం ఒకటి కనిపిస్తుంది. అదే సమయంలో ఎమర్జెన్సీ అంబులెన్స్ కూడా హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటుంది. అయితే ఇక్కడ చర్చి ఫాదర్ మాత్రం ఈ సైకోని ఇక్కడే వదిలేస్తే మనకే ప్రాబ్లం అవుతుంది అని అక్కడ ఉన్న ఒక వీల్ చైర్ లో కూర్చొని పెట్టుకుని తనని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. అయితే ఇదంతా కూడా పక్క రూమ్ లో ఉన్న ఒక తాతయ్య గమనిస్తూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత అంబులెన్స్ అక్కడికి రావడంతో స్టాఫ్ మొత్తం కూడా ఆ సైకోని దానిలో ఎక్కించడం కోసం తన రూమ్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఆ సైకో ఉండడు. దాంతో హాస్పిటల్ స్టాఫ్ మొత్తం పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు. పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి చెక్ చేసి ఇక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా అని అడుగుతారు. హాస్పిటల్ స్టాఫ్ మాట్లాడుతూ ఇక్కడ చాలా సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, అయితే వాటిలో కొన్ని మాత్రం పని చేయడం లేదు అని చెప్తారు. పోలీసులు వెంటనే హాస్పిటల్ స్టాఫ్ కి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ సైకో ఫోటోని చూపించి ఇతనేనా ఆ వ్యక్తి అని అడుగుతారు. దానికి హాస్పిటల్ స్టాఫ్ కూడా అవును ఇతనే అని చెప్పడంతో అప్పుడు పోలీసులకి ఆ సైకో బ్రతికే ఉన్నాడు, తనే గాయాలతో ఇక్కడికి వచ్చినట్లు ఉన్నాడు అని అర్థం చేసుకుని వెంటనే పోలీసుల్ని చూసి ఆ వ్యక్తి తనకి తగిలిన గాయాలకి ఇక్కడి నుంచి తను నడుచుకుని వెళ్ళగలడా అని అడుగుతారు. అయితే స్టాఫ్ మాత్రం లేదు సార్, తను నడిచే స్థితిలో మాత్రం లేడు అని చెప్తారు. దాంతో పోలీసులు వెంటనే పక్కనే ఉన్న తాతయ్య దగ్గరికి వెళ్లి ఇక్కడ ఉన్న వ్యక్తిని ఎవరైనా తీసుకుని వెళ్లడం నువ్వు చూసావా అని అడుగుతారు.
దానికి ఆ తాతయ్య మాట్లాడుతూ, అవును, ఒక వ్యక్తి వీల్ చైర్ లో తనని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాడు అని చెప్తాడు. దాంతో పోలీసులు ఎవరు తీసుకుని వెళ్ళి ఉంటారా అని ఆలోచిస్తూ కొంతసేపటి తర్వాత మళ్ళీ ఆ తాతయ్యని చూసి, ఇంతకీ ఆ వ్యక్తిని ఎవరు తీసుకుని వెళ్ళారో అతన్ని చూసావా అని అడుగుతారు. ఆ మాటలు విన్న ఆ తాతయ్య పోలీసుల్ని చూసి, దేవుడే తనని తీసుకుని వెళ్ళాడు అని అంటాడు. నిజానికి ఆ తాతయ్యకి మెమరీ పవర్ చాలా తక్కువ ఉంటుంది. 5 నిమిషాలకి మర్చిపోతూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ పోలీసుల దగ్గరికి వచ్చి, సార్, ఇంకా మీరు ఆ తాతయ్యని ఎంత అడిగినా కానీ అతను గుర్తు చేసుకోలేడు అని చెప్తారు. అక్కడంతా కూడా ఆ జమీరా వెతుకుతూ ఉండగా అక్కడే తను ఒక విషయాన్ని గమనిస్తుంది. నిజానికి ఆ హాస్పిటల్ దగ్గరికి చాలా మంది లేడీస్ వచ్చి ఉంటారు. జమీరా వెంటనే అక్కడ ఉన్న హాస్పిటల్ స్టాఫ్ ని చూసి వీళ్ళంతా ఎవరు అని అడుగుతుంది. దానికి వాళ్ళు ఆ జమీరాని చూసి, మేడం, వీళ్ళంతా కూడా చర్చ్ ఫాదర్స్ భార్యలు, వీళ్ళు ఇక్కడ ఉన్న పేషెంట్స్ కి బాగవ్వాలి అని ఇక్కడికి వచ్చి వాళ్ళు రెగ్యులర్ గా ప్రేయర్ చేస్తూ ఉంటారు అని చెప్తారు. ఆ మాటలు విన్న జమీరా వాళ్ళని చూసి, నాకు వీళ్ళ డీటెయిల్స్ మొత్తం కావాలి అని అడుగుతుంది. కట్ చేస్తే మరో పక్క ఫాదర్ ఆ సైకోని తీసుకుని వెళ్ళి ఒక చోట కట్టేసి ఉంటాడు. ఆ సైకో ఫాదర్ ని చూసి, నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఫాదర్ ఆ సైకోని చూసి, అది నాకే అర్థం కావడం లేదు, నేను ఇంతవరకు ఎప్పుడూ కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు, అలాంటిది నేను ఈ రోజు ఎందుకు హాస్పిటల్కి వచ్చాను, అక్కడికి వచ్చిన తర్వాత అనుకోకుండా నిన్ను ఎందుకు చూశాను, నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చానో నాకే అర్థం కావడం లేదు, ఇదంతా కూడా ఆ దేవుడి ఆజ్ఞ, ఆ దేవుడు చెప్పడం వల్లనే నేను ఈ విధంగా చేశాను అని అంటూ ఉంటాడు. ఆ సైకో వెంటనే ఫాదర్ ని చూసి, నువ్వు నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకుని వచ్చి చంపేసి ఆ నేరాన్ని దేవుడి మీద వెయ్యాలనుకుంటున్నావా అని అడుగుతాడు. అయితే ఆ ఫాదర్ మాత్రం, లేదు, నువ్వు చాలా మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని టార్చర్ చేసావు, అందుకే దేవుడు నీకు ఈ శిక్షను విధించినట్లు ఉన్నాడు అని అంటూ ఉంటాడు. అలాగే నువ్వు మరొక విషయం గుర్తించావా, నిజానికి ఈ బిల్డింగ్ని ఎప్పుడో కూల్చేయాలి, అయినా కూల్చకుండా ఎందుకు ఉంచారు, అంటే నీ కోసమే ఇది కూల్చకుండా ఉంచారేమో. మరొక విషయం చెప్తాను విను, నేను నిన్నిప్పుడు హత్య చేయబోతున్నాను అని ఆ చర్చ్ ఫాదర్ ఆ సైకో దగ్గర చెప్తూ ఉంటాడు. అయితే ఆ సైకో మాత్రం చర్చ్ ఫాదర్ ని చూసి, నువ్వు నన్ను చంపితే ఆ ఆయాన్ని ఎక్కడ ఉందో నేను చెప్పను అని అంటాడు. ఆ చర్చి ఫాదర్ మాత్రం, ప్లీజ్ ఆ అయాన్ ఎక్కడ ఉందో చెప్పు అని అడగ్గా, ఆ సైకో మాత్రం, నేను నీకు చెప్పను, పోలీసులకు ఫోన్ చేసి ఇస్తే నేను వాళ్ళకే చెప్తాను అని అంటూ ఉంటాడు. దాంతో ఆ చర్చ్ ఫాదర్ చాలా కోపం తెచ్చుకుని ఒక ఐరన్ రాడ్ తీసుకుని ఆ సైకో దగ్గరికి వెళ్తాడు. కానీ దానితో తనని కొట్టడానికి మాత్రం తనకి అస్సలు మనసు రాదు, ఎందుకంటే ఆ చర్చ్ ఫాదర్ ఇంతవరకు ఎవరిని కూడా కొట్టి ఉండడు. దాంతో చర్చ్ ఫాదర్ ఆ సైకోని చూసి, అయాన్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అని చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు. అయినప్పటికీ ఆ సైకో చెప్పకపోయేసరికి ఆ ఫాదర్ కి చాలా కోపం వచ్చి ఆ ఐరన్ రాడ్ తో ఆ సైకోని చాలా తీవ్రంగా కొట్టి గాయపరుస్తాడు. అయినా ఆ సైకో మాత్రం, నేను ఆ అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టానో చెప్పను అని అంటూ ఉంటాడు. ఈ చర్చ్ ఫాదర్ మాత్రం మోకాళ్ళ మీద కూర్చొని చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు. అయినప్పటికీ తను చెప్పకపోయేసరికి ఒక ప్లాస్టర్ తీసుకువచ్చి తన నోటికి అడ్డంగా అంటించి ఒక కవర్ ని కూడా తన తలకి వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత చర్చి ఫాదర్ డైరెక్ట్ గా చర్చికి వెళ్ళగా అక్కడ తన కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. దాంతో చర్చ్ ఫాదర్, రండి లోపలికి వెళ్లి ప్రేయర్ చేద్దామని అందరినీ లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క హాస్పిటల్లో పోలీసులు ఆ సైకోని ఎవరు తీసుకుని వెళ్లారో కనుక్కోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న సీసీటీవీని కూడా చెక్ చేయగా అందులో ఎవరు తీసుకువెళ్ళింది అంత క్లియర్ గా కనిపించదు. అదే సమయంలో జమీరా పై అధికారులు జమీరాని చూసి, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, మేము చూసుకుంటాము అని చెప్పడంతో జమీరా వెంటనే అక్కడి నుంచి కారులో బయలుదేరి వెళుతూ ఉంటుంది. అలా వెళ్లే సమయంలో జమీరా, ఇప్పుడు కిడ్నాప్ అయిన అయాన్ కూడా నా చెల్లి లాంటిదే కదా, తనని ఎవరైనా కాపాడుతారు అని తను కూడా నా చెల్లిలాగానే వెయిట్ చేస్తూ ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో తనకు డాక్టర్ ఫోన్ చేసి హాస్పిటల్కి వచ్చినటువంటి చర్చ్ ఫాదర్స్ వైఫ్స్ డీటెయిల్స్ మొత్తం పంపిస్తుంది. ఆ డీటెయిల్స్ లో ఈ చర్చ్ ఫాదర్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అది చూసినటువంటి జమీరా, ఆ సైకో ఈ చర్చికి వెళ్ళాడు, అదే రోజు నుంచి అయాన్ కూడా కనిపించకుండా పోయింది, ఈ రెండిటికి ఏదైనా సంబంధం ఉండి ఉంటుందా అని ఆలోచిస్తూ, నేను ఆ పాస్టర్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒక మురికి కోటు కనిపించింది, అలాగే ఒక షూకి మట్టి అంటుకుని ఉంది. వీటితో పాటు ఆ పాస్టర్ సైకో కారు దొరికిన ప్లేస్ దగ్గరికి వచ్చి డెడ్ బాడీ దొరికిందా అన్నాడు కదా, ఆ మాటలన్నిటినీ గుర్తు చేసుకున్నటువంటి జమీరా, ఈ పాస్టర్ కి ఆ సైకోకి మరియు అయాన్కి మధ్య ఏదైనా సంబంధం ఉందేమో తెలుసుకోవాలి అని వెంటనే ఎంక్వైరీ చేయడం కోసం ఆ పాస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది.
అలా జమీరా పాస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళగా ఆ పాస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర పాస్టర్ కారు ఉంటుంది. జమీరా ఆ కారుని బాగా చెక్ చేయగా ఆ కారు ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ చేసే ప్లేస్ దగ్గరికి వెళ్ళినట్లుగా అర్థమవుతుంది. దాంతో జమీరా చుట్టుపక్కల ఎక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అని గూగుల్లో సెర్చ్ చేయగా పక్కనే ఉన్న ఒక ప్లేస్లో ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని తెలుస్తుంది. మరోపక్క చర్చిలో ఉన్న ఆ చర్చి ఫాదర్ అయాన్ అనే అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి పరలోకంలోకి వెళ్ళి సంతోషంగా ఉండాలి కాబట్టి మనం అందరం కూడా ప్రార్థన చేద్దామని చెప్తూ ఉంటాడు. అదే చర్చిలో ఉన్న అయాన్ మదర్ ఒక్కసారిగా షాక్ అయ్యి, ఈ ఫాదర్ ఏమిటి, మన అమ్మాయి దొరకాలి అని ప్రార్థన చేయమంటే స్వర్గానికి వెళ్ళింది కాబట్టి ప్రార్థన చెయ్యండి అంటున్నాడు అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఆ సమయంలోనే పాస్టర్ చాలా పెద్దగా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. దాంతో చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ప్రేయర్ చేస్తూ ఉంటారు. మరోపక్క జమీరా కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఆ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడంతా వెతుకుతూ ఉండగా ఒక రూమ్ లో ఆ సైకోని కాళ్ళు చేతులు కట్టేసి తన నోటికి ఒక ప్లాస్టర్ ని వేసి తన తలకు కూడా ఒక కవర్ ని కప్పి ఉంటారు. దాంతో ఆ సైకో ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అది గమనించినటువంటి జమీరా ఈ సైకో ఇంకా బ్రతికే ఉన్నాడు, తనని ఎలాగైనా కాపాడాలి అని పోలీసులకి ఫోన్ చేయబోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో జమీరాకి తన చెల్లెలి ఆత్మ మళ్ళీ కనిపించడం మొదలుపెట్టి, నువ్వు ఇన్ని సంవత్సరాలు దీనికోసమే కదా వెయిట్ చేస్తున్నావు, వాణ్ణి చంపేయి అంటూ చాలా బలంగా చెప్తూ ఉంటుంది. అయితే ఆ సైకో మాత్రం నన్ను చంపితే ఆ అయాన్ ఇంకా బ్రతికే ఉంది, తనని నువ్వు ఎలా కాపాడగలవు అని అంటూ ఉంటాడు. ఆ జమీరా చెల్లెలి ఆత్మ మాత్రం జమీరాని చూసి, నువ్వు వాడి మాటలు అస్సలు నమ్మకు, వాడు అబద్ధాలు చెప్తున్నాడు అని అంటూ ఉంటుంది. సైకో మాత్రం జమీరాని చూసి, నువ్వు నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి నన్ను కాపాడు, ఆ తర్వాత అయాన్ ఎక్కడ ఉందో నేను చెప్తాను అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పాస్టర్ అక్కడికి ఒక ఐరన్ రాడ్ తీసుకుని వచ్చి ఆ జమీరా తల మీద కొట్టి వెంటనే ఆ జమీరాని కూడా అక్కడే బంధిస్తాడు. జమీరా వెంటనే ఆ పాస్టర్ ని చూసి, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతుంది. ఆ పాస్టర్ జమీరాతో మాట్లాడుతూ, ఇదంతా నేను చేయడం లేదు, ఆ దేవుడే నా చేత చేయిస్తున్నాడు, నేను ఇప్పుడు ఆ సైకోని చంపి ఇక్కడ వదిలేస్తే నేను దొరికిపోతాను, ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉండగా దేవుడే నిన్ను ఇక్కడికి పంపించాడు, ఫస్ట్ నేను ఆ సైకోని షూట్ చేసి చంపేసి ఆ తర్వాత నిన్ను కూడా షూట్ చేసి చంపేస్తాను, ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన పోలీసులు మీరిద్దరూ ఫైట్ చేసుకుని ఒకరినొకరు షూట్ చేసుకుని చనిపోయారు అనుకుని కేసును కూడా క్లోజ్ చేస్తారు, ఇదే నా ప్లాన్ అని చెప్తూ ఉంటాడు. జమీరా మాత్రం ఆ ఫాదర్ ని చూసి, ప్లీజ్ నువ్వు అలా చెయ్యొద్దు, ఆ అయాన్ బ్రతికే ఉంది అని ఈ సైకో చెప్తున్నాడు కదా, మనం వెళ్ళి తనని కాపాడదాం అని అంటూ ఉంటుంది. ఆ సమయంలోనే సైకో ఆ జమీరాని క్లియర్ గా చూసి, ఆ రోజు నువ్వే కదా నన్ను ఫాలో చేసింది, నీ చెల్లిని నేను కిడ్నాప్ చేశానని నన్ను ఆ విధంగా ఫాలో చేశావా, నిజానికి నీ చెల్లిని నేనేమీ చంపలేదు, తనే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది కదా, నీ చెల్లి చావుకి నేను కారణం కాదు, నేను కేవలం తనని 3 రోజులు తీసుకుని వెళ్ళి టార్చర్ మాత్రమే చేశాను అని అంటూ ఉంటాడు. అదే సమయంలో ఫాదర్ ఆ సైకో దగ్గరికి వచ్చి, నువ్వేమీ మాట్లాడకు, ఆ అమ్మాయి చావుకి కారణమైన నిన్ను చంపడానికే దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు అని ఆ సైకోని కొడుతూ ఉంటాడు. జమీరా వెంటనే తన దగ్గర ఉన్న గన్నుతో ఆ ఫాదర్ ని షూట్ చేసి అతి కష్టం మీద తనతో ఫైట్ చేసి తనని అక్కడ కట్టి పడేస్తుంది. ఆ తర్వాత జమీరా ఆ సైకోని కాపాడడానికి చాలా ప్రయత్నిస్తుంది, కానీ పొరపాటున ఆ సైకో కింద పడిపోయి చనిపోతాడు. అదే సమయంలో అక్కడికి పోలీసులు కూడా చేరుకుంటారు. జమీరా చనిపోయినటువంటి ఆ సైకో దగ్గరికి వెళ్లి, ఆ అయాన్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అని చాలా ఏడుస్తూ ఉంటుంది. పోలీసులు అక్కడికి వచ్చి ఆ ఫాదర్ ని కూడా అరెస్ట్ చేసి జైలుకి తీసుకుని వెళ్లి తనని కూడా విచారించడం మొదలు పెడతారు. అయితే ఆ ఫాదర్ మాత్రం దేవుడు చెప్పాడు నేను చేశాను అని అదే మాటని మళ్ళీ చెప్తూ ఉండడంతో పోలీసులకు కూడా అతని మీద చాలా కోపం వస్తూ ఉంటుంది. ఆ తర్వాత పోలీసులు సైకో గురించి కూడా బాగా విచారిస్తారు. నిజానికి సైకో కన్స్ట్రక్షన్ సైట్లో వర్క్ చేసేవాడని, 3 నెలల పాటు ఒకే ప్లేస్లో వర్క్ చేశాడు అని వీళ్ళకి తెలుస్తుంది. అది తెలుసుకున్న పోలీసులు ఎక్కడైతే ఈ సైకో 3 నెలల పాటు కంటిన్యూగా వర్క్ చేశాడో అక్కడ ఈ అయాన్ని కూడా దాచిపెట్టాడు అనుకుని తనని వెతకడం కోసం ఒక టీమ్ గా ఏర్పడతారు. కట్ చేస్తే ఇక్కడ మనకు ఆ కన్స్ట్రక్షన్ సైట్ ని చూపిస్తారు. నిజానికి ఆ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర ఉన్న పాత బిల్డింగ్ ని పడగొట్టి కొత్త దాన్ని కట్టడం కోసం పాత బిల్డింగ్ ని కూల్ చేస్తూ ఉంటారు. అయితే ఆ బిల్డింగ్ లోపలే అయాన్ని కట్టి బంధించి ఉంటాడు ఆ సైకో. కట్ చేస్తే మరో పక్క జమీరా సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి వచ్చి కలుస్తుంది.
జమీరా ఆ సైకాట్రిస్ట్ డాక్టర్ని చూసి ఆ సైకో కేసు గురించి మీరేమైనా ఇన్వెస్టిగేషన్ చేశారా అని అడుగుతుంది. దానికి ఆ డాక్టర్ సమాధానం చెప్తూ ఆ సైకోకి అపోఫీనియా అనే ఒక రోగం ఉంది. ఇది ఒక ఫోబియా లాంటిది. మన చుట్టూ చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి, వాటన్నిటికీ కూడా కనెక్షన్ ఉంది అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. ఆ సైకోని వాళ్ళ స్టెప్ ఫాదర్ 5 సంవత్సరాల పాటు ఆ విధంగా టార్చర్ చేసి పెట్టి ఉండడంతో తను ఒక సైకోలాగా మారాడు. నా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత తను నార్మల్ అయ్యాడు, కానీ ఆ తర్వాత తనకి మళ్ళీ ఏదో జరిగినట్లు ఉంది. అప్పటి నుంచే తను తిరిగి మళ్ళీ మనుషుల్ని టార్చర్ చేయడం మొదలుపెట్టినట్లు ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో జమీరాకి తన వెనక తన చెల్లి ఆత్మ కనిపిస్తూ ఉంటుంది. జమీరా వెంటనే వెనక్కి తిరిగి చూడగా అది చూసినటువంటి ఆ సైకాట్రిస్ట్ జమీరాని చూసి ఈ జమీరా వెనక్కి తిరిగి ఎవరిని చూస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. జమీరా వెంటనే తన దగ్గర ఉన్న ఒక టాబ్లెట్ తీసుకుని వేసుకుంటుంది. ఆ సైకాట్రిస్ట్ వెంటనే జమీరాని చూసి అసలు నీకేమైంది అని అడుగుతాడు. దాంతో జరిగిన విషయం మొత్తం కూడా ఆ సైకాట్రిస్ట్కి చెప్తూ నా చెల్లెలు ఆ సంఘటన జరిగిన తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అప్పటి నుంచి నాకు నా చెల్లిని ఊహించుకున్నప్పుడు నాకు నా చెల్లెలి ఆత్మ వచ్చి కనబడి నాతో మాట్లాడుతూ ఉంటుంది అని జరిగిందంతా చెప్తూ ఉంటుంది. జమీరా ఆ సైకాట్రిస్ట్తో మాట్లాడుతూ నా చెల్లెల్ని ఆ సైకో బంధించి చిత్రహింసలు పెట్టేవాడంట. ఆ సమయంలో నా చెల్లెలు డోరు దగ్గర నిలబడి తనని రక్షించడానికి నేను వస్తాను అని ఆలోచిస్తూ ఉండేదంట. ఇదంతా కూడా నా చెల్లెల ఆత్మే నాకు చెప్తూ ఉంటుంది. అందుకే నేను మరొకరికి ఈ విధంగా జరగకూడదు అని ఆ అయానా కోసం వెతుకుతున్నాను అని చెప్తూ ఉంటుంది. ఆ సైకాట్రిస్ట్ వెంటనే జమీరాని చూసి నీకు ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ విధంగా కనిపించడం లేదు, ఇది అపోఫీనియా రోగంలోని లక్షణం. నీకే కాదు ఆ సైకో కూడా ఒంటికన్ను దెయ్యం కనిపిస్తూ తనని హత్యలు చేయమని ప్రేరేపిస్తూ ఉంటుంది కదా, అది కూడా అపోఫీనియా రోగంలోని ఒక లక్షణమే. మీ ఇద్దరితో పాటు ఆ చర్చ్ ఫాదర్ కూడా దేవుడు రూపం కనిపిస్తూ ఉంది అని తను అనుకుంటూ ఉంటాడు. ఇవన్నీ కూడా అపోఫీనియా రోగంలోని లక్షణాలే అని అంటూ ఉంటాడు. ఆ సైకాట్రిస్ట్ డాక్టర్ జమీరాతో మాట్లాడుతూ ఇక్కడ జరుగుతున్న వింత ఏమిటి అంటే మీ ముగ్గురు కూడా ఒక కనెక్టివిటీకి కనెక్ట్ అయి ఉన్నారు. అది ఏమిటి అంటే అయాన్ అనే అమ్మాయి మీకు సంబంధం లేని విషయానికి కనెక్ట్ చేసుకుని ఇంత దూరం వరకు ప్రయత్నించారు. మీ చెల్లెలు నీకు కనబడడం అనేది అసాధ్యం. అలాగే ఆ సైకోకి ఒంటి కన్ను దెయ్యం రూపం కనబడడం అసాధ్యం. అలాగే చర్చ్ ఫాదర్కి దేవుడు రూపం కనబడడం కూడా అసాధ్యమే. మీరు ముగ్గురు కూడా వీటి నుంచి బయటికి రావాలి అని అంటూ ఉంటాడు ఆ సైకాట్రిస్ట్ డాక్టర్. సరిగ్గా అదే సమయంలో ఆ సైకాట్రిస్ట్ డాక్టర్ కోసం వేరే వాళ్ళు రావడంతో డాక్టర్ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. జమీరా వెంటనే ఆ సైకో వేసిన డ్రాయింగ్ ని చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఆ డ్రాయింగ్ లో ఒక చిన్న పిల్లవాడు కూర్చొని ఉంటూ ఎవరో ఒక వ్యక్తి ఆ పిల్లవాడిని కొట్టే విధంగా డ్రాయింగ్ చేసి ఉంటాడు. అదే విధంగా ఆ డ్రాయింగ్ లో ఒకే ఒక్క కిటికీ మాత్రమే ఉంటుంది. దాన్ని జమీరా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో జమీరాకి తన ఫాదర్ ఫోన్ చేసి అమ్మ నేను వర్క్ చేస్తున్న బిల్డింగ్ లో విచిత్రంగా ఎక్కడ చూసినా ఒకే కిటికీ మాత్రమే ఉంది అని ఆ ఇంటి బిల్డింగ్ ని కూడా ఫోటో తీసి తనకి పంపిస్తాడు. అప్పుడే జమీరాకి ఒక విషయం గుర్తుకు వస్తుంది. జమీరా వాళ్ళ ఫ్యామిలీ ఒక ఇంటికి షిఫ్ట్ అయిన సమయంలో ఆ ఇంటికి కూడా ఒంటి రెక్క కిటికీలు మాత్రమే ఉంటాయి. ఆ సైకో డ్రా చేసిన డ్రాయింగ్ లో కూడా ఒంటి రెక్క కిటికీనే ఉంటుంది. ఇప్పుడు తన తండ్రి పంపించిన ఫోటోలో ఉన్న బిల్డింగ్ కూడా సేమ్ అదే స్టైల్లో ఒంటి రెక్క కిటికీలే ఉంటాయి. అప్పుడే జమీరాకి క్లియర్గా అర్థమవుతుంది. ఈ సైకో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తనకి ఆరోగ్యం కుదుట పడిన తర్వాత తను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వర్క్ చేశాడు కదా, తను ఈ బిల్డింగ్లోనే వర్క్ చేసి ఉంటాడు. అక్కడ ఉన్న కిటికీలన్నిటికీ ఒంటి రెక్కే ఉండడంతో తనకు మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి సైకోలాగా తయారై ఉంటాడు. అప్పుడే తనకి ఆ ఒంటి కన్ను దెయ్యం కూడా కనిపించి తనని హత్యలు చేయమని ప్రేరేపించినట్లుగా ఉంది అని ఆ జమీరా అర్థం చేసుకుంటుంది. వెంటనే జమీరా తన ఫాదర్ పంపించినటువంటి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాలి, అక్కడే అయానా ఉంటుంది అని అక్కడికి బయలుదేరుతుంది. దాంతో జమీరా వెంటనే ఆ ఇంటి దగ్గరికి వెళుతూ పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేసి అక్కడికి తీసుకుని వెళ్తుంది. వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఇంటిని కూల్చుతూ ఉండగా వాళ్ళని వెయిట్ చేయమని చెప్పి లోపలికి వెళ్ళి వెతగ్గా అక్కడ అయాన్ని కాళ్ళు చేతులు కట్టేసి తన నోటికి కూడా ప్లాస్టర్ వేసేసి ఉంటారు. జమీరా వెంటనే అయాన్ని కాపాడగా అయానా జమీరాని చూసి నేను ఎప్పుడూ కూడా ఈ డోరు వైపే చూస్తూ ఇక్కడికి వచ్చి నన్ను ఎవరైనా కాపాడతారా అని వెయిట్ చేస్తూ ఉండేదాన్ని అని అంటుంది. ఆ మాటలు విన్న జమీరా చాలా బాధపడుతుంది.
కొన్ని నెలల తర్వాత జమీరా ఆ చర్చి ఫాదర్ని కలిసి మేము ఆ అమ్మాయిని కాపాడేశాము అని చెప్తుంది. ఆ మాటలు విన్న చర్చి ఫాదర్ మాత్రం లేదు, ఆ అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి బ్రతికే ఛాన్స్ లేదు అని అంటూ ఉంటాడు. జమీరా తనను చూసి మీకు ఆ విషయం ఎవరు చెప్పారు అని అడగ్గా తను వెంటనే తిరిగి మళ్ళీ లోపలికి వెళ్లిపోయి గోడ దగ్గర దేన్నో చూసి దాన్ని క్లీన్ చేస్తూ ఉంటాడు. అక్కడే తనకి ఒక రూపం లాంటిది ఏదో కనిపిస్తూ ఉంటుంది. నిజానికి అతను ఒక మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి దేన్ని చూసినా దేవుడు కనిపిస్తున్నట్లుగా ఊహించుకుంటూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. సిటీలో అమ్మాయిలందరూ కూడా ఎలా మిస్ అవుతున్నారు, మిస్ అయిన అమ్మాయిలందరూ కూడా ఇంటిమేట్ అయిన తర్వాతే ఎందుకు చనిపోతున్నారు, చనిపోయిన అమ్మాయిలందరి డెడ్ బాడీస్ కూడా పబ్లిక్ టాయిలెట్స్లోనే ఎందుకు దొరుకుతున్నాయి, ఇంటిమేట్ అయిన తర్వాత ఈ అమ్మాయిలందరూ కూడా ఎందుకు చనిపోతున్నారు, వాళ్లకు వాళ్లే ఆత్మహత్య చేసుకుంటున్నారా లేదా వాళ్ళని ఎవరైనా చంపుతున్నారా, అసలు ఈ అమ్మాయిల మిస్సింగ్ వెనకాల దాగి ఉన్న రహస్యాన్ని పోలీస్ ఆఫీసర్లు కనిపెట్టారా లేదా అన్నదే 2023లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి దహద్ వెబ్ సిరీస్లోని సీజన్ 1 స్టోరీ. ఈ హిందీ వెబ్ సిరీస్ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.